నేను కొడుకుని అవుతున్నాను, తల్లిని అవుతున్నావు. రంభ కన్న తల్లినే కోరిన వాడు తారకమ్మునా నీకు న్యాయం కదమ్మా, నీకు ధర్మం కదమ్మా. నువ్వు నాకు ఎంత తల్లి అవుతున్నావో నేను నీ కొడుకుని ఎట్ట అవుతాను. చెబుతాను జాగ్రత్తగా వినమ్మా. నీది మూలగిరి రాజ్యము, నీ పేరు రంభ అవునా? మా తండ్రి ఎవరో తెలుసా? తెలియదుగా, నేను చెబుతాను. మా తండ్రి ఇంద్రలో కూడా దేవేంద్రుడు. దేవేంద్రుడికి మీరు ఏమవుతున్నారు? ఎట్లా అమ్మా రంభ, మా నాన్నగారికి ఉంపుడు కాంతలు మీరైనప్పుడు తండ్రి పొందిన కాంతలు మీరే తల్లు చెబుతారా? ఏమన్నా మరి శాతకానోడు తల్లి అంటాడో చెల్లి అంటాడు. ఏమంటారు? చందమామని ఏమంటారు? చందమామ అంటారు. మీ తాత ఉన్నాడు చందమామ, మీ తండ్రి ఉన్నాడు చందమామ, మీ ముత్తాత ఉన్నాడు చందమామ, నువ్వేమంటున్నావు? చందమామ. నీకు ఇప్పుడు పోయి కొడుకేమంటావు? చందమామ. నేను అందరికీ చందమామ లాంటిదాన్ని. చందమామ లాంటి బాగా మాత్రమే కాబట్టి వాయు వరుసలతో ఉండదు. ఎదురుపోటు నువ్వైతే మాటిపోటు నీ కొడుకు. అందరూ వరుస ఉంటాం. లారీ కో డ్రైవర్ ఉంటాడు, మాకు ఒక ముగ్గురు ఉంటాడు. కో డ్రైవర్ ఉన్నాడు, మాకు ఒక ముగ్గురు ఉంటాడు. అయితే ఇప్పుడు డ్రైవర్ కావాలంట. ఎంత చెప్పినా కానీ మాయరమ్మ నన్ను వదిలేట్లేదు. ఏదో ఒక మోసగించాలని చెప్పాను అర్జునుడు. మాయరమ్మ పెళ్ళైన కొత్తలో బంగారం చిన్నవారా అంటారు. తర్వాత 3 సంవత్సరాలు అయిందనుకో, ఎవరు చచ్చినా నీ జమ చేయన్నా. బావకేమో ఎన్ని పోతాయి, ఆలే వస్తాయి. బావలకి ఎవరు పోతాయిరా? వచ్చే మీ ఇంట్లో వస్తాయి రాలే కానీ. అమ్మాయి ఇప్పుడు ఈ అరణ్యంలో నీవు నేను ప్రేమలు తీర్చుకుంటాం. నీవు మూలగిరికి వెళ్తావు, నేను ఇంద్రప్రస్థాపురం వెళ్తాను. రంభ 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 అని నేను కలవరియాల్సి వస్తుంది. అర్జున అర్జున అని చెప్పి నువ్వు కలవరియాల్సి వస్తుంది. కనుక ఈ కలవరింపులు లేకుండా చేస్తా. అవునా? ఎలా వెళ్ళు. నీ ఒక్కదాని వేనా? నీకెవరన్నా ఉన్నారు? ఇంకా నాకు ఇంకా ముగ్గురు ఉండాలి. ఇప్పుడు నేను దానికి ఇంకా ముగ్గురు కావాలి. వీడు చూస్తే జాంట పెత్తాడు లేడు. నువ్వు ఒక్కదాని వేనా ఇంకెవరైనా ఉండాలి? మరి ఇంకా కావాలా? నేను అలా కదా, మన తోబుట్టువులు ఎవరైనా ఉన్నారని ఉన్నారు, ముగ్గురు ఉండాలి కదా. మీరు చిన్నప్పటి నుంచి ఆడి పాడిన వాక ఆస్తి పాస్తులు అన్నీ ఏమైనా ఉన్నాయా? ఓ పని చేయి, నువ్వు మీ చెడులు దాపుని వెళ్ళి నీ సరిమాట ఎంత వస్తుందో అంత పంచుకొని రా. ఇక్కడ అద్దాల బాగా మేడ కడతాను. 1 సంవత్సరం పాటు నిన్ను నా భారీగా స్వీకరిస్తాను. అద్దాల భవనం ఈ అత్తంగా ఆదాయం సొమ్మే రాసిపడే రకం అనుకుంటారు. ఎందుకని ముందు ఆస్తి పంచు రమ్మట్లే. అప్పుడు
పంచుకుంటాడు మాయరమ్మ ప్రేమలో ఉన్నారమ్మా, మోహంలో ఉన్నారమ్మా. యా మోహంలో ఉప్పొంగిపోయిన మాయరమ్మకి కన్ను నిన్నేమో కానక ఆలోచిస్తుందంట. తీసుకొస్తామే అని చెప్పి ఎవరికో నడుగులేసింది. ఆలోచించింది రంభ. అర్జున, నన్ను మూలగిరికి పంపించి నేను అటు వెళ్ళిన తర్వాత నీ రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. నువ్వు నాకు అదేం కావాలి? అయితే ఏమంటావు మరి అట్లయితే నేను వచ్చే వరకు నీకు ఆంతలు ఇస్తాను అనుకున్న రంభ. అర్జునుడు రథం వండుతుండబెట్టిందండి. రథం వండుతుండబెట్టి రథం చుట్టూ ఒక గిర్రి గీసిందండి రంభ. ఈ గీతకు అర్థం ఏమిటి? అర్జున, నేను మూలగిరి నాణ్యములు పంచుకొని తిరిగి వచ్చేంత వరకు ఈ యాంత కనుక దాటి ఒక అడుగు కనుక అట్టే పత్తి చేశావా? మీ కన్న తల్లి అంత కుంతీదేవి పాదముల సాక్షిగా నువ్వు తప్పవా? రెండో గిరి గీసిందండి రథం చుట్టూరు. ఈ రెండో గిరి ఏమిటి? అర్జున, రెండో గిరి కనుక దాటి అడుగు పక్కేసామంటే మీ అన్నగారు ఉన్నాడు పెద్దవాడు ధర్మరాజు. ధర్మరాజు పాదం సాక్షిగా వస్తావయ్యాను. రెండు వార్తల మీద నమ్మకం మాయరమ్మ చూడండి అర్జునుడు ఏం చేస్తుందో. మూడో గిరి గీసిందండి మాయరమ్మనే. కన్న తల్లి కుంతీదేవికి ఇచ్చింది. రెండో తన అన్నగారు ధర్మరాజుకి ఇచ్చింది. అర్జున, ఈ మూడో గిరి కనుక దాటి కనుక అడుగట్టే పక్కేశావా? అర్జున, కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు. ఏదే లేచిన ఏ పగల లేచినా కానీ. అర్జున, ద్వారకపురమో వేరుతున్న మీ బాబా కృష్ణయ్య. ద్వారకాపురంలో ఉన్నాడు మీ బావగారు గోపాలకృష్ణుడు. 80 భార్య, 16,000 మంది గోపికులతో ఉన్నాడు. వేరే లేచిన బావా 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 అని చెప్పని పరిధ్యానం చేస్తున్నారు. మీ బావగారు కృష్ణుడు పాదముల దాక్షగా వస్తావా అని చెప్పని 3 ఆంతలు ఇచ్చేసిందండి రంప. ఎంతమంది భార్యలు? కృష్ణుడికి 8 భార్యలు. 8 మంది భార్యలు, 16,000 మంది గోపికా స్త్రీలు. ఒక్కదాని బతికి లేక ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నాం కదా. అవును. మరి కృష్ణుడు వీళ్ళందరికి బట్టలు కొనాలంటే విజయవాడ సరిపోతాయి. అది సత్యలోకం, ఇది మానవ లోకం. బట్టలు ఉంటాయి. అదేలే, ఎంతమంది ఉన్నా శ్రీకృష్ణ పరమాత్ముడు దేవుడు కాబట్టి మీ ఆవిడ వారాలు తీసుకున్నాం. ఏంటది? వారాలు డబ్బులు తీసుకున్నాం. తీసుకున్నారు. ఒక్కరోజు ఇంటికాడుంటే బతకలేదు. ఏముంటది? వారాలు వస్తాడు వాడు. ఇక ఇంకో గంటకు వస్తాడు అనంగా. వారానికి 7 రోజులు, సోమ మంగళ బుధ గురు శుక్ర శని. ఆదివారం తప్ప మిగతా అన్ని వారాలు తీసుకున్నాం. అంటే రోజు కట్టుడే. ఆడు ఇంకో గంటకు వస్తాడు అనంగా నేనే 6 రోడ్లు పడతా, మా 7 రోడ్లు పడి. ఎవరు ఇంటి దగ్గర ఉన్నాం. సెంటర్ లో కలుసుకుంటాం. కలుసుకున్న తర్వాత ఒకవేళ ఆడు ఎదురుపడ్డానుకో 2 కలిసి అక్కడే చేసుకుంటాం.
ఏంటది? జుట్లు జుట్లా? జుట్లు పట్టుకొని గుద్దుతుంటే ఆ. మేమిద్దరం గుద్దుకుంటుంటే ఆ. 2 వారాల పాటు డబ్బులు అడగడాడు. ఎందుకంటే మరి వాళ్ళు కొట్టుకుంటున్నారు కానీ వదిలేసి ఉంటాడు. అందుకనే డబ్బులు తీసుకున్న వాళ్ళు అట్లా అనుకుంటుంటే ఆ. ఏ డబ్బులు కట్టమన్నాడు. ఆనాడు రంభ ప్రయాణం అయ్యి ఆంతరం ఇచ్చేసి మూలగిరి రాజ్యానికి వెళ్ళింది. అర్జునుడు రథంలో ఉండే అర్జునుడు అయ్యో నన్ను కాపాడేవారు ఎవరు, రక్షించేవారు ఎవరని ఆహా. ఆ రథంలో ద్వారకా వెలపలకు తిరిగారండి. ఆ. నన్ను కాపాడాలంటే ఇక మా బావ గోపాలకృష్ణుడే రావాలి అది. అని చెప్పని 7 గిన్నెలు వ్యక్తాములు చేస్తున్నాడు అర్జునుడు. ఆ. ఏమయ్యా బావా కృష్ణ గోవింద మాధవ గోకుల తిలక గోపి మనోహర గోపాల ఏ ఆపదలో నీవే కాపాడుతున్నావు, ఈ ఆపదలో కూడా కాపాడవాలి అని చెప్పని 7 గిన్నెలు వ్యక్తాములు చేశాడని అర్జునుడు. అర్జునుడు ఒక జ్వాన వెళ్ళి ద్వారకావాసుల వక్షస్థలంలో గుమ్మడికి అంత బండలాగా పడిందట. భార్యలందరూ గాఢంగా గురకలు పెట్టిన నిద్రపోతున్నారు. పిలిచి ఉండదు, ఇది అంతగానో పిలిచి ఉండదు. మరి రాత్రి వేళ నన్ను తెచ్చిన వారు ఎవరు? ఎవరు? హాయ్ ఆ. ఏవి ఆ పిల్లలు నిద్రపోవాలి అప్పుడే లేపుతానా? ఏయ్, దేనికి? మరి దేనికే నువ్వు లేపింది? దానికే దేనికి? దేనికి? ఎప్పుడు ఆయాలో మాట్లాడాను. ఏయ్, ఏ యావ లేకుంటే ఊళ్ళో ఉండరు. ఏవి ఆ. నన్ను ఏమైనా పిలిచావా? నాకేం పని అంత అవసరం అనేది అసలు ఈ చెమట కారలేదు సత్తుంటే. అంతకాలం వచ్చి చేస్తున్నావా? సరే ఆ. నన్ను ఈ రాత్రి వేళ పిలుచుందేమని చెప్పని కృష్ణుడు త్రివి తీసుకొని చూశాడండి. ఆ. చూస్తే అరంగేల ప్రాంతంలో 4 దారులు కలిసిన సెంటర్లో 3 వాంతల మధ్య బాబా బావ అని చెప్పని భగద్దానం చేస్తున్నాడు అర్జునుడు. నా బావ మధ్యకి ఏ కష్టాలు వచ్చినాయి అని చెప్పాను నేను. చూడండి రథం వేసుకుని గగనమార్గంలోకి వస్తున్నాడు అర్జునుడు. వాసుడు 3 వాంతల్లో ఉండి బావా బావ అని చెప్పని చూస్తున్నాడు అర్జునుడు. పైనుండి ఒక ద్వారకావాసుడు అన్నాడు, ఒరే బాబాజీ అర్జునా, బావో ఓ బావా ఆ. ఓ ఓ బావో ఓ బావా కాదు, ఓ బావా, ఓ బావా. ఓ ఓ బావో శ్రవణ బాగుండరా? ఓ బావా కాదు, ఓ బావా. ఓ బావా నేనన్నది అది. ఆ. అర్జునా, ఎవరికొచ్చారో ఎందుకురా ఏడుస్తున్నావు? బావా నా కింద 3 చూడు బావు. ఏం అపజయం మాట్లాడు, ఏం మాట్లాడేది? నేను నిజమే చెప్తున్నా బావా. ఏమిటా? నా కింద 3 చూడు. మూడేమిటి? గీతలు బావా. గీతలా? ఎవరిచ్చారా? ఎవరో రంబాట ఆ.
మీ అమ్మ రమ్మకంట పడ్డావా పడ్డట్టు వస్తుంది నాశనం నల్ల బొగ్గులు అయిపోతావు పోయినా పర్వాలా టీ మరకాడు నుంచి పోయిపోయి ఆధారిపోతున్నా కృష్ణ మిత్రలోకం నుంచి వెళ్ళొస్తుంటే మూలగిరి వెళ్తున్నారు మాయరమ్మ నా రథాన్ని కిందకి దింపిమ్మా రథం చుట్టూరు మూడు ఆటలు చిన్న బాబా తొలి ఆంత మా తల్లి కుంతీదేవి పాదమ సాక్షిగా మరణిస్తానంది ఆంత దాటితే రెండో అంత దాటితే మా అన్నగారు ధర్మరాజు పాదమ సాక్షిగా తెస్తానంది మూడో అంత దాటితే ఇది కూడా ఉంది ఓ బావా మూడో ఆంచ దాటితే నువ్వే సత్తమంత నాయాంత కొడుకు ఇచ్చావా చూడవండి ఏం చేస్తానని చెప్పి వాసుడు అర్జున ఆంత దారితే మరణిస్తావు దాటకపోతే ఇదిగో నాగభాస్త్రం తోళ్ళు వేస్తున్నాను నీ రథానికి 4 పక్కలు గట్టిగా బిగించు పైకి లాక్కుంటా నేను సరే బావా పీకో పీకో అదే లాక్కో బావా అర్జునుడు నాగభాసంలో తాళ్లతోటి ఆంతలు దాటకుండా మధ్యలో ఉండమని మధ్యలో పైకి లాగేశాడు కృష్ణుడు లాక్కుడు తీసుకుని వెళ్ళి గంగన్నరల వింద్రప్రస్థపురంలో దింపేశాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి వాడు అభిరే ఎలా అమ్మను రమ్మ దాని అమ్మ రమ్మన రమ్మను దాని అంతు చూస్తా దాని అంతు చూస్తా దాని అంతు చూస్తా నీ సొంత గ్రామానికి వచ్చావని నీ తోపుటూరు దాపుకొచ్చారని చెప్పాను గర్విస్తున్నానేమో అర్జున నిన్ను చూసిన రంభ నిన్ను ప్రేమించిన మాయ రంభ నువ్వు అతల పాతాల లోకంలో ఎక్కడున్నా కానీ అర్జున నిన్ను చూసిన రంభ గడపదయ్యా రంభ గడపదయ్యా మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి బావా మరి నన్ను ఎట్లా ఎట్లా కూడా మాట్లాడేసి బావు నువ్వు పోతే నేనట్లా టీ తాగిన తర్వాత పోతుగా నాకు